జ్ఞానేష్పై అభిశంసన. ఇండియా కూటమి పార్టీల యోచన. ఆరోపణలకు సమాధానం చెప్పకుండా జ్ఞానేష్ ఎదురుదాడికి దిగడంపై ఆగ్రహం. సీఈసీ కాదు బీజేపీ అధికార ప్రతినిధి అవకతవకలు లేవని ఈసీ అఫిడవిట్ ఇస్తే ఉన్నాయని ఇచ్చేందుకు మేము సిద్ధం. కాంగ్రెస్ 2022లో మా పార్టీ మద్దతుదారుల ఓట్లను తొలగించడంపై 18,000 అఫిడవిట్లు దాఖలు. వాటిపై ఈసీ ఏ చర్య తీసుకోలేదు. ఎస్పీ రాజకీయ యజమానుల్ని మెప్పించే బదులు సీఈసీ రాజీనామా చేయాలి తృణమూల్. ప్రతిపక్షంపై ఈసీ యుద్ధం సిపిఎం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే శాడిస్ట్ సైకోలు అక్కడెక్కడో అప్పుడెప్పుడో ఎన్నికల్లో రిగ్గింగ్ చేస్తున్న వీడియో దొరికింది. దాన్ని ఒంటిమిట్ట పులివెందులు జెడ్పీటీసీ పోలింగ్కి ముడిపెట్టేయడమే. వాగులో నీరు పొంగింది, అయితే ఒక ఊరు మొత్తం మురిగిందని హోరెత్తించడమే. రాజధాని ప్రాంతంలో భారీ వర్షాలకు పొలాల్లో నీరు నిలబడింది. ఇంకేముంది, వరదలో మునిగిపోయిన అమరావతిని సంబరాలు చేసుకోవడం. ప్రకాశం బ్యారేజీకి ఉన్న 70 గేట్ల ఒక్కటి మొరాయించి మిగిలిన 69 గేట్ల ద్వారా వరద నీరు స్వేచ్ఛగా దిగిపోతున్నా సరే పనిచేయని గేటు విజయవాడ మునిగిపోతుందని బెంబేలెత్తించడమే. ఇట్లాగా వైసీపీ సోషల్ సైకో బ్యాచ్ మళ్ళీ రెచ్చిపోతుంది. కాదేది తప్పుడు ప్రచారానికి అనర్హం అంటూ పెట్టుబడులు, వర్షాలు, ఎన్నికలు ఇలా ప్రతి అంశాన్ని బురజల్లేందుకు వాడుకుంటుంది. అసత్యాలు, అర్ధసత్యాలు, వక్రీకరణలతో జగన్ రోత మీడియా తప్పుడు కథనాలను ప్రచురించడం, వాటిని అందుకుని సైకో బ్యాచ్ సోషల్ మీడియాలో హోరెత్తించడం, మార్ఫింగ్, ఏఐ ఫోటోలతో కూటమి నేతల కుటుంబ సభ్యుల వ్యక్తిత్వ హననానికి దిగడము పెరిగిపోయిందంటూ వ్యక్తిత్వ హననం గురించి వీళ్ళు చెప్పాలి. ఏదేదో బల్లి గనక శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు వీళ్ళు చెప్తున్నారు. అమరావతిలో ఏ నీళ్లు లేవని చెప్పి ఫోటోలు పెట్టారు. అంతకు ముందు రోజునే సిటీ ఎడిషన్స్లో అమరావతిలో ఏ ప్రాంతాల్లో ఏ వాగు పొంగిందో, ఏ రోడ్డు ఆగిపోయిందో వీళ్ళే రాశారు. అదే సందర్భంలో సిపిఎం నాయకుడైతే అక్కడికి వెళ్ళి మొత్తం వీడియోలు కూడా చూపించాడు. పొలాల్లోకి నీళ్ళు వచ్చినటువంటి ఇష్యూస్ ఇవన్నీ కూడా. మునిగిపోయింది అంటే వరదలు వచ్చి విజయవాడలో బుడమేరు మునిగిపోయినట్టు కాదు, అక్కడ ఓళ్లల్లోకి నీళ్ళు వచ్చినాయి అన్నటువంటి పాయింట్. దాన్ని ఎందుకు అతిగా ప్రచారం చేసుకుంటున్నారు? వాళ్ళు మాట్లాడారు. మీరు రివర్స్ అవ్వడం ద్వారా పబ్లిక్కి ఏం తెలుస్తుంది? దాని మీద చర్చ పెరుగుతుంది. రెండవది వచ్చేటప్పటికి పులివెందుల్లో అంత అద్భుతంగా జరిగిందని మనం అనాలంటే వీళ్ళు ఏం చెప్తే దానికి చప్పట్లు కొట్టే జనాలందరూ వెర్రేదవల్లాగా చెవులో పూలెట్టుకుని నమ్మాలన్నమాట. వీళ్ళు చేసే దుష్ప్రచారం ప్రపంచంలో మరి ఎవరైనా చేస్తారా? వీళ్ళు చేసే నీచ వక్రీకరణ ప్రపంచంలో ఎవరైనా చేస్తారా? నీచ జర్నలిజం చేసేవాళ్ళు నీతులు చెప్తున్నారనమాట. అది ఇక్కడ విచిత్రమైనటువంటి అంశం.